ఏంటి అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటే ఏం చెప్తారసలు? మైపాల్ రెడ్డా మీరా? ఇప్పుడు అదే కదా! సమన్వయం లేకనే కదా ఇదంతా పంచాయతీ. హ్మ్. ఈరోజు తను ఒక పెద్దరికంగా ప్రవర్తించాలని చెప్తున్నా నేను. హ్మ్. తను సరే ఆయన స్వార్థం కోసం వచ్చిండా? ఆయన మీద కేసులైనందుకు భయపడొచ్చిండా? అదనేది అందరికీ యావత్ ప్రజలకు అందరికి తెలుసు, ప్రపంచానికి తెలుసు అది. హ్మ్. ఈరోజు ఆయన బీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్‌లోకి వచ్చిండు. హ్మ్. వచ్చినప్పుడు నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నం చేస్తావా? తొక్కేసే ప్రయత్నం చేస్తావా? హ్మ్. పార్టీ డెవలప్ కావాలని చెప్పి వీళ్ళ అధిష్టానం కూడా పార్టీ డెవలప్ కావాలి, ఇంకా పార్టీ బలం కావాలని చెప్పి ఆలోచనతో నేను తీసుకున్నప్పటికీ నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నువ్వు వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేపు పొద్దుగా స్థానిక సంస్థల్లో గెలుస్తారనేది కార్యకర్తలకు ఉంటుంది కదా. ఇప్పుడు కార్యకర్తల ఆశయం ఉంటుంది, 15 నిమిషాలు జెండా మోసినాము, హ్మ్. ఆ జెండా మోసి కష్టపడి మా ప్రభుత్వం వచ్చింది, సరే ఎమ్మెల్యే కొన్ని అనియానికారాలు ఓడిపోయి ఉండొచ్చేమో, హ్మ్. కానీ మేము ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చినాక మేము ఏదో ఒకటి స్థానిక సంస్థల్లో దీంట్లో గెలవాలనే ఆశ తప్ప వేరేకేముంటుంది కార్యకర్తలకి. హ్మ్. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కనీసం మున్సిపల్ ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్లకు, డివిజన్ ప్రెసిడెంట్లకు, కనీసం కార్యకర్తలకు ఏ ఒక్కరు కూడా చెప్పకుండా ఆయన ఇష్టానుసారంగా ఏది 10 సంవత్సరాలలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఏ మాదిరిగా అయితే నడుస్తున్నాడో అదే మాదిరిగా వాళ్ళకే చెప్తున్నాడు, వాళ్ళ మండల అధ్యక్షులకే చెప్తున్నాడు, వాళ్ళ కార్యకర్తలకే చెప్తున్నాడు, వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఉంటుంది. కనీసం ఇక్కడ మండల ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ ఉండలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నప్పటికి గూడా ఆడ క్యాడర్ మొత్తం కూడా పాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పి మీ అనుచరులు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంది? మైపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నాడా? బీఆర్ఎస్‌లో ఉన్నాడా ఇప్పుడు? నేను అదే మైపారెడ్డిని అడుగుతున్నాను నేను సూటిగా, అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఫస్ట్ తెలుసుకో. హ్మ్. నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేయకు, అది నీకే ప్రమాదం, నువ్వే మునిగిపోతావు. నువ్వు ఇటు ఉంటావు, అటు ఉంటావు, ఇటు ఉంటావు, ఏదో దిక్కుండు ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పట్టుకొని నడువు. నిజంగా నేను అడుగుతా ఉన్నాయనని 3 సార్లు నీ గురించి ఇంటింటికి తిరిగి కాలుకు బల్పం కట్టుకొని నీకు తిరిగి నీ కోట్లు వేపిస్తే నువ్వు నడి రోడ్లు వదిలేసి వచ్చిన వాళ్ళని టీఆర్ఎస్లోని, ఇటు టీఆర్ఎస్ కార్యకర్తల్ని నడి రోడ్లు వదిలేసి వచ్చిన వాళ్ళు నువ్వు. ఈరోజు ఎక్కడ నీకు ఎథిక్స్ ఉన్నాయి? ఎన్ని పార్టీలు మారుతావు నువ్వు? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి జరగడంలో కాటా శ్రీనివాస్ గౌడ్‌ది కీలక పాత్ర. అవునంటారా? ఇప్పుడు కదంటారా? రాజకీయ నాయకుడు అనేటోడు ఎవడైనా కానీ అవగాహన ఉన్నోడు, ఎవడు కూడా అన్నం తింటోడు, ఎవడు కూడా పోయి దాడులు చేయమని ఎవడు చెప్పడు. ఆ సంస్కృతి ఎక్కడ కూడా ఉండదు. మొన్న బొల్లారం జరిగిన ఇష్యూలో ఉన్నటువంటి మన మున్సిపల్ ప్రెసిడెంట్ మీద, జయపాల్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఈయననే చిన్నపిల్లగాని లెక్క ఎవరుకుంటా దుంకుంటా ఈయననే గన్మెన్ ఆపే పరిస్థితికి వచ్చింది. ఈయన ఆ మాదిరిగా ప్రవర్తించిండు మున్సిపల్ ప్రెసిడెంట్ల మీద. టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని దాడులు చేయిస్తూ ఉన్నాడు. దానికి నిరసనగా వాళ్ళు నిన్న తెలియజేసిర్రు. దాంట్లో భాగంగానే నీకు వారం రోజుల నుంచి పేపర్లలో కూడా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. ఆయన క్యాంప్ ఆఫీసులలో, అది గవర్నమెంట్ ఆఫీస్, క్యాంప్ ఆఫీసులలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పి ఆల్రెడీ టీవీలలో పేపర్లలో నడుస్తూనే ఉన్నది. దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి ఫోటో, మా ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి ఫోటో నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినట్టున్నావు కదా, ఎందుకు పెట్టుకోవని చెప్పి పోయి పెట్టడానికి పోయిర్రు. ఇది కార్యకర్తలు దాడి చేసిరు అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన జరిగింది నిన్న అంటున్నా. ఓకే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ ఫోటో ఉంది కానీ ముఖ్యమంత్రి ఫోటో లేదు. సో ఇక్కడ హర్ట్ అయిపోయారా? ఎట్లా కార్యకర్తలు? పెట్టాలి కదా మళ్ళా. ఇప్పుడు అది ఏమన్నా ఈయన సొంత ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చుకొని డబ్బులు తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లు కావు కదా అవి. అది క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు అది ప్రజల సొమ్ము, అది ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి అక్కడ ప్రజల పరిపాలన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి ఉంటే, ఏ ప్రభుత్వం ఉంటే వారి ఫోటో పెట్టాల్సిందే కదా. ఈరోజు కూడా నేను నిన్న మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో ఏదో చెప్తా ఉన్నాడు, నా ఇష్టం ఉంటే పెడతా లేకపోతే లేదా అంటే నువ్వు పెట్టి తీరాల్సిందే, ఒకవేళ నువ్వు మళ్ళీ పెడితే తీసేస్తా కూడా మళ్ళీ పెడతామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను నా ఇల్లు నా ఇష్టం ఉంచు, నీ ఇల్లు ఎట్లా అవుతుంది? నేను అదే చెప్తున్నా, నీ ఇల్లు ఎట్లా అవుతుంది? ఇంట్లో పెట్టుకోకు, నీ ఇంట్లో కూడా పెట్టుకోమన్నా, నీ ఇష్టం పెట్టుకో లేకపోతే లేదు. అది ప్రభుత్వం ఆస్తుంది. నీకు అంత పూర్తికి 3 సార్లు నేను చేసిన, 3 సార్లు నేను అయినా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు. అంత పూర్తికి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా నీకు? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని తెలియదా నీకు? ఓకే. మేము కూడా మా అధిష్టానానికి చెప్తాం రేపు పొద్దుగాల. ఆయన మాట్లాడే తీరేంది, ఆయన పద్ధతి ఏంది, నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదని మాట్లాడతాడా? నిన్న ప్రెస్ మీట్ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తోంది. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అనుచరులను రెచ్చగొట్టి ఉసిగొల్పి దాడి చేయించిండని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరేం చిన్నపిల్లలు కాదన్న. వాళ్ళకి జరిగినటువంటి ఈ 6 నెలల సంద ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన జరిగినటువంటి అన్యాయానికి 1000 మంది కార్యకర్తలు వచ్చి రోడ్డు మీదకి. ఇది కాటా శ్రీనివాస్ కూడా ప్రమేయం ఏముంటుంది? నువ్వు ఇష్టం ఉన్నట్టు తిడతావు, నీ ఇష్టం ఉన్నట్టు కొట్టనీకపోతావు, నీ ఇష్టం ఉన్నట్టు వల్గర్గా చెప్పకూడని మాటలు మాట్లాడతావు, టీఆర్ఎస్లతో దాడులు చేపిస్తావు. మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్ నిజంగా పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ, నేను కూడా చెప్తాను ఈరోజు, నేను పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మంచి చేసినా చెడ్డ చేసినా బాధ్యత కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్తున్నా. ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ ఏదో చెడ్డ చేస్తే వెనుకకు జరిగేటోడో లేకపోతే నాకు తెలియదు అనేటోడు కాదు.
ఆడ ఫోటో పెట్టాల్సిందే, ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. అక్కడ ఏమన్నా అనుకోని కారణాలు ఏమన్నా వల్ల ఏమన్నా గిట్ట ఎవరో ఒకరో ఇద్దరో గిట్ట ఎవరన్నా వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఎవరైనా మధ్యలో ఏమైనా చేసిరా, ఎవరో ఏ పరిస్థితులు ఏమైనా జరిగిన దాడి లేక ఏమైనా ఉంటే కూడా దాన్ని నేను కూడా ఎంకరేజ్ చేస్తాను కాదు, దాన్ని ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు ఇంత పంచాయతీ జరుగుతుంది కదా పటాన్చెరు నియోజకవర్గంలో, ఎమ్మెల్యే వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ నడుస్తూ ఉంది. అధిష్టానం దృష్టిలో ఉందా ఈ పంచాయతీ అసలు? నేను గతంలో కూడా ఒక నెలన్నర కింద నేను మీ అందరికి కూడా తెలుసు, టీవీలలో కూడా వచ్చింది. నేను గాంధీమోహన్ వెళ్ళి నేను పిసిసి గారికి, బట్టి గారికి, నేను ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మా ఉన్నటువంటి జిల్లా మినిస్టర్ గారికి అందరికీ వినిపించుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూడా గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అంచివేసిండో వాళ్ళనే మళ్ళీ రీపోస్టింగ్ చేస్తున్నాడు, చేసిండు. మళ్ళీ ఇది ప్రమాదంలో పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఖచ్చితంగా సరి చేయమని చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా చూసి టీవీలలో నా ఆవేదన వ్యక్తం చేసిన, కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లంలో పడిపోతా ఉన్నదని చెప్పి ఈయన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కథం బట్టి ఎన్నికనే ప్రయత్నం చేస్తా ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు కాటా శ్రీనివాస్ గౌడ్ని? మీరు గాంధీ భవన్కి వచ్చి కంప్లైంట్ చేసినా కూడా ఎమ్మెల్యేపై ఎట్లాంటి చర్యలు కనపడట్లేదు కదా. మాట్లాడతాము, చర్చిస్తాము, ఏదో ఒక విధంగా సాల్వ్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న మళ్ళీ ఆ సంఘటన, మొన్న జరిగిన బుల్లారం సంఘటన, తెల్లాపూర్ సంఘటనతో మళ్ళీ నిన్న కమిటీ కూడా వేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఆ కమిటీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం అన్ని ఈయన భాగవతాలు, నేను చేసే భాగవతాలు కాంగ్రెస్ని ఏ విధంగా అంచివేస్తున్నాడో, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో అన్ని కూడా స్పష్టంగా వాళ్ళకి చెప్తాం, రిపోర్ట్లో వాళ్ళకి చెప్తాం, రాపిస్తాం. గతంలో ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ పటాన్చెరు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించున్నారనే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళనే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి ఇక్కడికి పిలిపించుకున్నారని చెప్తున్నారు. నిజమేనా అది? అదే నిజమే కదా, మారిరు కదా, మొత్తము ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లలో మార్చిర్రు. ఆయన కేవలం ఏంటంటే ఆయన ఉనికి కాపాడుకోవడానికి, ఆయన ఏ విధంగా అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా ఏ విధంగా రాసి రంపాన పెట్టి, ఏ విధంగా అయితే కేసులు పెట్టి, ఏ విధంగా బెదిరింపులు చెప్పిర్రో అలా ఆ పోలీసు వాళ్ళు వచ్చి రోజు కూర్చుంటే ఎట్లా? ఓకే. మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీ మీద ఎన్ని కేసులు పెట్టిండు? నా మీద కేసులు అవ్వడానికి కార్యకర్తల మీద, మీ మీద కావచ్చు. నా మీద కేసులు పెట్టాను. నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాకు ఇంకా తెలియదు, ఇంకా కేసు అయిందని అంటున్నారు. కేసులు పెట్టిండు ఆయన. ఇప్పుడు చూస్తూ ఊరుకోం, కేసులు పెడతాం అంటుండే. ఎట్లయినా ఊకోం, ఎందుకు ఊకుంటాం? నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉండి నువ్వు చలామణి చేసినప్పుడే భయపడలే, మేము దొడగలే, భయపడలే, ఇంకా జరగలే. ఈ రోజు ఎందుకు భయపడతాం? మా ప్రభుత్వం ఉన్నది. మేము ఈరోజు అడిగింది ఏంది? నేనేమన్నా నీ మీద దాడి చేసిర్రు? ఆ కార్యకర్తలకు ఫోటో ఎందుకు పెట్టుకోవు? ఫోటో పెట్టుకోవాల్సిందే, పెట్టుకొని తీరాల్సిందే అని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది? ఓకే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఫోటో పెట్టుకొని అడిగితే తప్పేంది అంటున్నాను. నువ్వు పోయి కేసులు పెడతావు, కేసులు పెట్టి భయపెట్టిస్తావా? నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు పార్టీలకు వచ్చి నువ్వు వచ్చి ఈరోజు కేసులు పెట్టిస్తావా నువ్వు కార్యకర్తల మీద?